స్రవంతి ప్రజోనాల్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈరోజు విజయనగరంలో ఏదైతే రైతాంగం పూర్తిగా వెనుక నెట్టబడుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర సువర్ణ స్రవంతి ఏదైతే హక్కు ఉందో హక్కు కల్పించాలని కోరుతూ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ కూడా పెండింగ్లో ఉన్నటికి నిధులు ఇచ్చి సాగునీరు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ప్రాంతీయ సదస్సు ఈ నెల 22వ తేదీన అనకాపల్లిలో జరుగుతోంది. దీన్ని జయప్రదం చేయమని చెప్పేసి ఉత్తరాంధ్ర జిల్లాల రైతాంగాన్ని రైతు శ్రేయభిలాషిని విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ప్రజా సంఘాలతో కలిపి ఇక్కడ ప్రెస్ మీట్ అనేది పెట్టాము విజయనగరంలో. మేము ఒకటే కోరుతున్నాం, ఈరోజు ఉత్తరాంధ్రలో సుమారు 23 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. 25,000 చెరువులు ఉన్నాయి. వర్షపాతం చూసుకుంటే భారతదేశంలో అత్యధిక వర్ష ప్రాంతం పడుతున్న ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర కూడా ఒకటి. 1050 మిల్లీమీటర్ల వర్షపాతం ఇక్కడ ఉంది. అంతేకాదు అనేక వాగులు, గడ్డలు, నదులు ఉన్నాయి. ఉదాహరణకి ఈరోజు ఏదైతే నాగావళి, వంశధార, మడ్డువలస, అలాగే రామతీర్థ సాగరంతో పాటు అనేక నదులు, వాగులు ఉన్నాయి. వాటి మీద ఎప్పుడో 20,000, 30,000, 45,000 అవుతుంది. ఉదాహరణకి జంజావతి మీద ప్రాజెక్ట్ కట్టి చిన్న సమస్య 2 రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం చూపడం లేదు. ఇట్లాంటి జలవనరుల్ని పక్కన నెట్టేయడం వల్ల ఈరోజు వర్షాధారంతో సాగు నేపథ్యం. దీంతో గ్రామీణ ప్రాంతం పేదరికంలా ఉంచి ఇక్కడ నుంచి వలస కూలీలకు ఉత్పత్తి కేంద్రంగా ఉత్తరాంధ్ర తయారు చేస్తున్న పాలక చిత్తశుద్ధి మీద ఈరోజు ధర్మ పోరాటానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం శ్రీకారం చుట్టుకుపోతుంది. రేపు 22వ తేదీ అనకాపల్లి జరుగుతున్న సదస్సు ద్వారా. అందుకని చెప్పి ఈ ప్రాంతానికి సంబంధించిన, ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు గొంతు విప్పండి, పాలక పక్షం మీద ఒత్తిడండి. అవసరం లేకుండా వాళ్ళని మాత్రం నిధులు ఇస్తున్నారు. వాళ్ళకి 6 మేఘాల మీద ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు. కానీ హక్కులో ఉన్నట్టు మన ఉత్తరాంధ్ర సువర్ణ స్రవంతి గురించి మాట్లాడరు. అది దానివల్ల సుమారు 8 లక్షల ఎకరాలు సాగునీరు వస్తుంది. విజయనగరం సంబంధించి చూసుకుంటే 4 లక్షల ఎకరాలు సాగునీరు వస్తుంది. మరి 48 మండలాలకు సంబంధించి 18 నియోజకవర్గ పరిధిలో 1,200 గ్రామాలకు సంబంధించి 30 లక్షల మందికి త్రాగునీరు కల్పించబడుతుంది. అలాగే విశాఖ పారిశ్రామిక అవసరాలు తీరుస్తుంది. అటువంటి ప్రాజెక్టు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ మాట్లాడితే ఏదో చెప్తున్నారు తప్ప ఇంకోటి కాదు. అందుకని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 3వ తారీఖున అనకాపల్లిలో రైతు సంఘం ఆధ్వర్యంలో, అక్టోబర్ 22వ తారీఖున అనకాపల్లిలో రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రాంతీయ సదస్సును ఏర్పాటు చేయలేదు. ఈ సదస్సులో భవిష్యత్ కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈవేళ ప్రభుత్వాలు మారుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లా నుంచి విజయనగరం జిల్లా ఏర్పడి 1982లో ఏర్పడినటువంటి విజయనగరం జిల్లా 12 నియోజకవర్గాలతో ఉన్నటువంటి జిల్లా ఇవాళ 9 నియోజకవర్గాలకు మారింది. జిల్లాలు విడగొట్టిన తర్వాత 7 నియోజకవర్గాలుగా ఉన్నటువంటి విజయనగరం జిల్లా వెనక్కి నెట్టివేయబడినటువంటి జిల్లా. పాలకుల తాలూకా నిర్లక్ష్యం వల్ల, పాలకుల తాలూకా చిన్నచూపు వల్ల వెనక్కి నెట్టివేయబడినటువంటి జిల్లా. ఈ జిల్లాలో నీటి పారుదలలు, వ్యవసాయం విపరీతంగా ఉంది. అంటే అన్నీ ఉండి అల్లు నోట్లో శ్రమ ఉందన్నట్టు చందాన ఇవాళ పాలకులేమో వాళ్ళ పరిపాలన, వాళ్ళకి అధికారం కుర్చీని కాపాడుకోవాలంటే వాళ్ళ సమయాన్ని వాళ్ళ జిల్లాను సమగ్రాభివృద్ధి చేస్తామని హామీల్ని కేవలం పేపర్ ప్రకటనలకు మాత్రమే పరిమితం చేసి ఇచ్చినటువంటి హామీలు గాలికి వస్తుంది. పక్కన ఉన్నటువంటి తారక రామతీర్థ సాగర్ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇక్కడ విజయనగరం, నెల్లిమర్లలో సుమారు 4 మండలాలకు సంబంధించి సాగునీరు అందించడానికి అవసరమైనటువంటి ప్రాజెక్ట్. విజయనగరం నియోజకవర్గం మొత్తం 24/7 తాగునీరు అందించడానికి అవసరం వచ్చేటువంటి ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్